ఆంధ్రప్రదేశ్లో వైఎస్ఆర్సీపీ ఓటమి మీద సంచలనమైనటువంటి వ్యాఖ్యలు చేశారు మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్. నేను గతంలోనే జగన్మోహన్ రెడ్డికి పలుమార్లు హెచ్చరించాను, ఆంధ్రప్రదేశ్లో తెలుగుదేశం పార్టీ చాలా బలంగా ఉంది, వైఎస్ఆర్సీపీ బలంగా లేదు, మీరు కేవలం వాలంటీర్లనే నమ్ముకోవాల్సి వచ్చింది, అందుకే మీరు ఓటమి పాలయ్యారు అనేటువంటి వ్యాఖ్యలు ఈరోజు ఉండవల్లి అరుణ్ కుమార్ గారు చేసినటువంటి నేపథ్యంలో ఈ అంశం మీద మనం విశ్లేషణ చేసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు కృష్ణకుమారి గారు. మేడంతో మాట్లాడదాం. మేడం నమస్తే. మేడం ఆంధ్రప్రదేశ్లో వైసీపీ ఓటమి మీద ఉండవల్లి అరుణ్ కుమార్ గారు సంచలనమైనటువంటి వ్యాఖ్యలు చేశారు. అసలు ఆంధ్రప్రదేశ్లో తెలుగుదేశం పార్టీ చాలా బలంగా ఉంది, అందుకే గెలవగలిగింది, వైసీపీ బలహీనంగా ఉంది, అసలు వైసీపీకి కార్యకర్తలే లేరు, అసలు వైసీపీ పార్టీయే లేదు అన్నట్లుగా ఉండవల్లి అరుణ్ కుమార్ గారు కొన్ని వ్యాఖ్యలు అయితే చేయడం జరిగింది. ఆయన వ్యాఖ్యల వెనక ఆయన ఉద్దేశం ఏంటి అంటే ఏం చెప్తారు? అంటే ఆయన వైఎస్ఆర్కి ఒక కుడి భుజం లాంటి వాడు, లేదంటే పోనీ ఎడమ భుజం ఇద్దాం. కుడి భుజం ఆయన ఉన్నారు కదా, ఆయన ఆత్మ బంధువు, ఒక ఆయన ఆత్మ వైఎస్ఆర్ ఆత్మ కేవీపీ రామచంద్రరావు గారు కాబట్టి పాపం ఆయన కుడి భుజం ఇచ్చేసేసి ఎడం ఇద్దాం. మరి ఇలాంటి మీరుండగా మీరెందుకు సలహాలు ఇవ్వలేకపోయారు? మీరు ఇది ఎందుకు జగన్ రెడ్డికి అర్థం అయ్యేటట్లు చేయలేకపోయారు? ఆయన చెప్తుంది అదే కదా మేడం, నేను పలుమార్లు జగన్మోహన్ రెడ్డికి. అరే వినండి, ఆయన చెప్పానని చెప్తున్నారు. ఎక్కడ చెప్పారు? ఎక్కడ చెప్పారు చెప్పండి. వాళ్ళ ఇంటికి వెళ్ళి చెప్పారు ఆయన, వాళ్ళ ఇంటికి వెళ్ళాడు ఆయన. ఇప్పుడు ఎవరికి వాళ్ళు పైపని చేయగానే పెద్ద మనుషులు అయిపోరండి. ఇప్పుడు మాకేదో ఇన్ని సంవత్సరాల రాజకీయ అనుభవం ఉంది, అన్ని సంవత్సరాల రాజకీయ అనుభవం ఉంది, మాకు అసలు ఇలా చూస్తేనే అర్థమైపోద్ది, ఎవరు గెలుస్తారో చెప్పగలుగుతాము, అసలు ఈ ఎగ్జిట్ పోల్స్ చెప్పేవాళ్ళు, ఈ సర్వేయర్లు, ఈ సెఫాలజిస్టులు ఎందుకు పనికొస్తారు, మొత్తం మా కళ్ళ ముందు భవిష్యత్తు కనిపిస్తుందని చెప్పే పెద్ద మనుషుల లిస్టు చాలా ఉంది వాళ్ళ ఆంధ్రప్రదేశ్లో. ఆంధ్రప్రదేశ్లోనే లేదు. దురదృష్టం ఏంటి అంటే, ఆంధ్రప్రదేశ్కి పట్టిన శని ఏంటి అంటే తెలంగాణ. ఎందుకంటే అక్కడ ఉన్న రాజకీయ సలహాదారులు ఉన్నారు కదా, సలహాదారుల్లో సగం మంది తెలంగాణ వాళ్ళు. అవును. ఆంధ్రప్రదేశ్లో ఏ అవార్డు ఇచ్చినా, సాహిత్యానికి సంబంధించి కళారంగానికి సంబంధించిన అవార్డులు ఇస్తే తెలంగాణ వాళ్ళకి. సాక్షాత్తు ఆయన రాజకీయ మీడియా సలహాదారు తెలంగాణ ఆయన ఒక నేను బీసీలకు కట్టుబడి ఉన్నాను అని చెప్పుకుంటానికి జగన్ రెడ్డికి ఆంధ్రప్రదేశ్లో ఒక బీసీ నాయకుడు దొరకలా. తెలంగాణ ఆర్ కృష్ణయ్య కావాల్సి వచ్చాడు రాజ్యసభకు పంపించడానికి. నేను ఒక బీసీకి రాజ్యసభ ఇచ్చాను అని చెప్పి డబ్బా కొట్టుకుంటానికి, పక్షుల్ని కొట్టడానికి పొలాల్లో డబ్బాలో రాళ్ళు వేసి దాని మీద కర్ర పెట్టి కొడుతుంటారు, అట్లా డప్పు కొట్టుకుంటానికి చెప్పాడు. మీకేం సిగ్గుపోయింది? ఆంధ్రప్రదేశ్లో ఎవరు లేరా? అందుకే వాళ్ళు సంకనాకపోయింది పార్టీ. మామూలుగా అయితే ఏ పార్టీలోనూ ఇలా ఏ ముఖ్యమంత్రి ఇలా చేయలే. ఇప్పుడు మనం ఉన్నామండి, మన రాష్ట్రంలో ఏదైనా ఒక అవార్డు ఇచ్చుకుందాం అనుకుంటాం, విత్ ఇన్ ద రాష్ట్రంలో ఒక అవార్డు ఇవ్వాలనుకుంటాం. మన రాష్ట్రం వాళ్ళకి ఇచ్చుకుంటామా, పక్క రాష్ట్రం వాళ్ళకి ఇచ్చుకుంటామా? ఇప్పుడు జాతీయ స్థాయిలో అవార్డు అనుకోండి, ఏ రాష్ట్రంలో వాళ్ళకైనా ఇస్తారు. అలాంటిది అసలు ఇప్పుడు ఇక్కడ కె శ్రీనివాస్ అని ఉంటారు జర్నలిస్టు, నాకు ఆయన మేధా సంపత్తి మీద నాకు ఎటువంటి సెసబిషలు లేవు, ఆయన మీద నాకు ఎటువంటి అగౌరవం కూడా లేదు. ఓకే. ఆయనకి ఎన్ని అవార్డులు గత 5 సంవత్సరాల్లో? మరి ఎందుకు చేశారో అర్థం కావట్లా. మరి జగన్ రెడ్డి అలా చేశాడే అనుకుందాం, అసలు మీ నోళ్ళు ఏమైపోయినాయి? మీరెందుకు సలహాలు ఇవ్వలేకపోయారు? ఇక్కడ నాగేశ్వర్ మాట్లాడతాడు అక్కడ ఆంధ్రప్రదేశ్లో వ్యవహారాల గురించి. మొన్నటికి ఎవరో ఒక పోస్ట్ పెట్టారు, ఓకే, ఏంటంటే అయ్యా దయచేసి మా ఆంధ్ర వైపు మీరు చూడకండి, మా ఆంధ్ర గురించి మాట్లాడకండి, మీకు 100 నమస్కారాలని పెట్టారు. అంతటి దాకా వీళ్ళు ఎందుకు ఇంత చెలరైపోయారో నాకు అర్థం కావట్లేదు. ఇప్పుడు తెలకపల్లి డ్రైవర్ ఉన్నాడు, వీళ్ళంతా కలిసి ఐ డ్రీమ్స్లో కూర్చొని
అసలు నాగేశ్వర గారికి అయితే అసలు ఐ డ్రీమ్స్ పని కూడా లేదనుకోండి, అది వేరే విషయం. ఆయన సొంత ఛానల్లో కూర్చుని చెప్తా ఉంటాడు, లేదు అనుకుంటే టీవీ 10లో మాట్లాడతాడు, ఎవరైనా ఇంటర్వ్యూలు తీసుకుంటే చెప్తా ఉంటాడు. అసలు మీ అందరికీ ఏంటి పని నాకు అర్థం కాదు. ఆంధ్ర మీద ఇంత ఈ జగన్ రెడ్డి ఉంటేనే అది ఒక భూతల స్వర్గం లాగా ఉంటుంది. ఆంధ్ర ప్రజలకు ఏదైనా మోక్షం రావాలి అంటే జగన్ రెడ్డి ఉండాలి అని మీరు కక్ష కట్టి కంకణం కట్టుకొని జగన్ రెడ్డిని నిలబెట్టడం కోసం, జగన్ రెడ్డే 30 ఏళ్ళు సీఎంగా ఉంటే గానీ ఆంధ్రప్రదేశ్ బాగుపడదు అనే రీతిలో మీరు మాట్లాడారు అంటే అసలు మీకు ఒకవేళ చంద్రబాబు నాయుడు వస్తే మీకు వచ్చిన బాధ ఏంటి? అసలు ఎవరైనా రావచ్చు కదా, ఏ రాష్ట్రంలో ఎవరైనా రావచ్చు కదా. 4 పార్టీలు ఉన్నప్పుడు ఏదో ఒక పార్టీ రావచ్చు. మీరు ఎందుకు అంత చంద్రబాబు నాయుడికి భయపడ్డారు అంటే దాన్ని ఒక కుక్కలు చెంపిన విస్తరణ చేసి ఆంధ్రప్రదేశ్ని తలా ఒక మొక్క లాక్కోవటానికి మీ అందరికీ ప్యాకేజీలు రావాలి అంటే ఆ రాష్ట్రం అట్లనే ఉండాలి. రాజధాని లేని రాష్ట్రంగా అయిపోయింది. ఆ రోజు ఎవరు మాట్లాడలేదే ఈ ఎనలిస్టులు అందరూ? అసలు రాజధాని లేని రాష్ట్రం ఏంటి, అసలు 3 రాజధానులు ఏంటి అని జగన్ రెడ్డికి ఎందుకు మీరు గడ్డి పెట్టలేదు? మరి ఇప్పుడు చంద్రబాబు నాయుడికి అంటే చెప్తారు, అంటే చెప్తారు, ఇదంటే చెప్తారు, అదంటే చెప్తారు, ఏదో ఒకటి. మరి మీ నోళ్ళు అప్పుడు పడిపోయినాయా? లేదంటే మీరు కొన్ని రోజుల పాటు వ్యూహాత్మక మౌనం పాటిద్దాం అనుకున్నారా? అప్పుడంతా వ్యూహాత్మక మౌనం పాటించారు. నానా గందరగోళం అయ్యేటట్లు వెయిట్ చేశారు. మీరు అందరూ వెయిట్ చేసి మళ్ళీ చివరిలో వచ్చి ఆయనే గెలవాలి అని కంకణం కట్టుకున్నారు. ఎంత అసలు ఒక్కొక్క వీడియో చూస్తుంటే, వాళ్ళ వీడియోలు చూస్తుంటే కడుపు మండిపోతుంది, రగిలిపోతుంది. ఓ పక్కన అక్కడ ఆ రాష్ట్రంలో ఇది ఒక నేషనల్ సర్వే చేసింది. ఏంటంటే ఆంధ్రప్రదేశ్లో ఒక వృత్తిని ఎంచుకోవాలి అని గనక ఒక మహిళ అనుకుంటే ఆ వృత్తి వ్యభిచారం మొదటి ప్లేస్లో ఉంది. ఇంతకంటే దారుణం ఉంటుందా? ఇది తొక్కి పెట్టేశారు. పవన్ కళ్యాణ్ వచ్చేసేసి 30,000 మంది యువతులు అంతర్ధానం అయిపోయారు, అదృశ్యం అయిపోయారు. ఏంటి అంటే దానికి కుళ్ళు మాటలు. ఇట్లాంటివి వచ్చినప్పుడు మీరు ఎందుకు మాట్లాడలేదు? మీరు ఎందుకు నోరు తెరిచి మాట్లాడలేదు? అంటే మీరు ఏమన్నా మీకు ప్యాకేజీలు అందితేనే మీరు మాట్లాడతారా? సమస్యల పట్ల మీరు స్పందించరా? ఆ అందరి కోవలోకి ఇప్పుడు మేము ఇందాక మాట్లాడుకున్న ఎనలిస్టులు కావచ్చు, ఇంకొక ఆయన పకోడీ ప్రసాద్, ఇంకా ఆయన గురించి అయితే అసలు చెప్పలేము. ఆయన ఎక్కడ దాకా వెళ్ళాడంటే మళ్ళీ జగనే గెలుస్తాడు, ఒకవేళ చంద్రబాబు గెలిస్తే అండి అని ఎవరో అడిగితే ఏమన్నాడు? 11వ రోజు మా ఇంటికి రండి, మా ఆవిడ ఆకేసి అరిసేసి అన్నం పెట్టుద్ది, నా ఫోటోకి ఏమో దండ ఎలాడుతుంది. అంటే జగన్మోహన్ రెడ్డి ఓడిపోతే నేను చచ్చిపోతాను, అదే కదా ఆయన చెప్పింది. కేఎస్ ప్రసాద్ గారికి మీరు పకోడీ ప్రసాద్ అని పెట్టారు. ఇక అన్ని ఛానళ్ళు కూడా ఆయన్ని పకోడీ ప్రసాద్ గారు కానీ ఆయన్ని సంబోధిస్తూ ఉన్నారు. కానివ్వండి, ఇప్పుడు ఆయన పకోడీ అంటాడు కాబట్టి నేను పకోడీ ప్రసాద్ అనాల్సి వచ్చింది. లేకపోతే నేను ఎందుకు అంటాను? భగవాని మాటలు అంటాడు, పవర్ డబ్బా ఛానల్స్ అంటాడు, ఇంకోటి ఏంటి, ఇంకో మాట ఏదో చాలా గమ్మత్తైన మాట, ఇంకేదో ఇట్లా. అంటే నేను ఎందుకు అంటున్నానంటే మనము ఒక సీరియస్ విషయం మాట్లాడేటప్పుడు, ఒక సమస్య గురించి మాట్లాడేటప్పుడు ఆ సమస్యని మనం అర్థం చేసుకోవాలి, ఆవాహన చేసుకోవాలి. అదే సమస్య మనకు వస్తే మన స్పందన ఎలా ఉంటుంది, మనం ఎలా ఫీల్ అవుతాం, మన రియాక్షన్ ఏంటి అన్నట్లుగా ఉంటే మనం ఆ సమస్యని కరెక్ట్గా అర్థం చేసుకుని, ఆ సమస్యలో ఉన్న వాళ్ళ బాధను అర్థం చేసుకుని, ఈ సమస్య నుంచి వాళ్ళు బయటికి రావటం ఎట్లా అని మనం ఆలోచిస్తాం. కానీ ఎంత సీరియస్ విషయానికైనా సరే ఒక కామెడీ చేసేసి ఒక సర్కస్ చేసేసారండి ఆంధ్రప్రదేశ్ సమస్యల గురించి. కేవలం ఒకటే, వీళ్ళు కావాలనుకున్న వ్యక్తి గెలవాలి. అక్కడ జగన్ రెడ్డిని గెలిపించడం కోసం వీళ్ళు ఎంత కామెడీ చేయాలో అంత కామెడీ చేశారు. నిన్న నేను ఒక వీడియోలో చూశాను, ఇతనికి ఉప ముఖ్యమంత్రి ఇవ్వటం వెనక పవన్ కళ్యాణ్కి ఒక ఎనలిస్టు అంటే ముఖ్యమంత్రితో సమానమైన అధికారాలు ఉంటాయా అని అడిగాడు. ఇప్పుడు అడిగేవాళ్ళు కూడా, యాంకర్స్ కూడా అరకొర తెలివితేటలతోనే ఉంటున్నారు ఈ మధ్య. ఈ సోషల్ మీడియా ఎక్కువైపోయిన తర్వాత
ఈ అడిగే వాళ్ళకు కూడా అంత జ్ఞానం ఉండట్లేదు. ఉమ్. అంటే జ్ఞానం అంటే వేరేగా అర్థం చేసుకోండి, పరిజ్ఞానం ఉండట్లేదు. ఉమ్. ఈ ఉండక ఆయన ఆ పిచ్చి ప్రశ్న వేశాడు. ఉమ్. వేస్తే ఇక అతన్ని వేళాకాలం ఆడాడు నాగేశ్వర్ గారు. ఉమ్. వేళాకోళం ఆడి అంతా అయిపోయిన తర్వాత ఎక్కడైనా సరే ఒక 2 శక్తులు ఉన్నప్పుడు ఉమ్. 2 శక్తులకి సమాన ప్రాతినిధ్యం ఇవ్వాలి అనుకున్నప్పుడు ఉమ్. ఒక ఉప ముఖ్యమంత్రి లేదా ఒక ఉప ప్రధాని అనే ఒక అంశం వస్తుంది అని చెప్పారు. ఉమ్. ఇంతవరకు బాగానే ఉంది. 1కి 4 సార్లు కాంగ్రెస్ వాళ్ళని ఉమ్. తెలుగుదేశం వాళ్ళని విమర్శించడం తప్పితే ఆయనకి వేరేది కనిపించలేదండి నాకు. రేవంత్ రెడ్డి బట్టి విక్రమార్క చుట్టూ తిప్పారు. ఉమ్. 2 పోటీ పడ్డారు కాబట్టి అలా జరిగింది. మరి ఆంధ్రప్రదేశ్లో ఇప్పుడు పవన్ కళ్యాణ్ తోటి చాలా పనులు ఉన్నాయి, అవసరాలు ఉన్నాయి కాబట్టి పవన్ కళ్యాణ్ని ఉప ముఖ్యమంత్రిని చేశారు. ఉమ్. అప్పట్లో వాజ్పేయి కన్ను అద్వానికి గొడవలు వచ్చినాయి కాబట్టి ప్రధాని ఉప ప్రధాని అన్నారు. ఉమ్. మరి ఇన్ని చెప్పిన వాళ్ళు ఇక ఆఖరిలో నాలాంటి వాళ్ళు ఎవరో అక్షింతలేస్తారేమోనన్న ఒక ఉలికిపాటుతోటి ఉమ్. ఈ వీడియో అంతా అయిపోయిన తర్వాత చివరిలో ఆఖరి ముక్కగా నేను ఆ వీడియో పట్టి చూస్తున్నా. ఉమ్. ఈయన అసలు నిన్నగాక మొన్న జగన్ రెడ్డి ఉప ముఖ్యమంత్రులు 5గురికి ఇచ్చాడు కదా, ఉమ్. దాని సంగతి చెప్పడేంటి ఈయన అనుకుంటున్నా. ఉమ్. ఇక ఆఖరి క్షణంలో బాగా మేధావి కదా ఆయన, ఉమ్. అందుకని చెప్పి ఆఖరి క్షణంలో జగన్ రెడ్డి చేసిన దాని గురించి చెప్పాడు. ఉమ్. ఏదైనా మీరు ఒక విషయం చెప్పాలి అనుకున్నప్పుడు ఉమ్. ఒక ఉప ముఖ్యమంత్రి ఇచ్చిన దానికన్నా ఉమ్. అది పెద్ద హాస్యాస్పదమా, ఉమ్. 5గురు ఉప ముఖ్యమంత్రులను ఇచ్చింది హాస్యాస్పదమా? మీరు అసలు ఫస్ట్ కోట్ చేయవలసింది ఎవరి గురించి? ఉమ్. జగన్ గురించి కూడా కోట్ చేయాలిగా. అవును. అందరినీ తిట్టండి మీరు. ఉమ్. మీకు ఎనలిస్ట్గా మీకు ఆ స్వేచ్ఛ స్వాతంత్రం ఉన్నాయి. ఉమ్. మనం అసలు ఒక పార్టీలో పనిచేయట్లేదు, ఒక పార్టీ స్పోక్స్ పర్సన్స్ కాదు కాబట్టి మనకు ఆ లిబర్టీ ఉంది, ఉమ్. మనకు ఆ లెవరేజ్ ఉంది. మనం ఆ పార్టీని తప్పు అనిపించినప్పుడు ఆ పార్టీది మాట్లాడగలం, ఈ పార్టీ తప్పు అనిపిస్తే ఈ పార్టీది కూడా మనం మాట్లాడగలం ఉమ్. కదా. మనకు అంత ఉన్నప్పుడు మనం ఎందుకు ఒకళ్ళ వైపే వత్తాసు పలకటం ఎందుకు, ఒకళ్ళ వైపే మాట్లాడటం ఎందుకు? అసలు మనకి ఈ విధమైన అర్ధ సత్యాల వెంట జర్నలిస్టులు ఎనలిస్టులు పరిగెడితే ఈ ప్రజలు ఏమైపోతారు? ఇక్కడే ఈ ఉండవల్లి అరుణ్ కుమార్ కూడా 100% బుక్ అయిపోయాడు. ఇప్పుడు నేను ఎప్పుడో చెప్పానంటాడు. ఎలక్షన్ల ముందు ఎవరన్నా చెప్పారా జగన్ ఓడిపోతాడు, ఈ కారణాల చేత జగన్ ఓడిపోతాడు అని చెప్పి ఎవరన్నా చెప్పారా? అసలు మాకు ఎనలిస్టులు కూడా అర్థం కానంత జరిగింది, ఎవరో చెప్పలేకపోయారు. ఆఖరికి నేను ఎంతో మేధావిని, నేను కూడా చెప్పలేకపోయాను అని చెప్పి నాగేశ్వర గారు కూడా అంటున్నారు. మరి కేకే సర్వేని ఏమంటారు? కేకే సర్వే జనాల్లో ఉండి చేశాడు కాబట్టి కేకేకి అర్థమైంది. మీరు హైదరాబాద్లో ఎక్కడో కూర్చొని ఏసీ రూముల్లో కూర్చొని మీకు తాడేపల్లి నుంచి స్క్రిప్ట్లు వస్తుంటే మీరు చెప్పే మాటలు ఇట్లాగే ఉంటాయి. జనాల్లో ఉన్నాడు కాబట్టి అతను కరెక్ట్గా చెప్పగలిగాడు. మరి ఉండవల్లి అరుణ్ కుమార్ కూడా అంటే ఎందుకు వీళ్ళంతా ఇప్పుడు ఎందుకు మాట్లాడుతున్నారు అంటే, వీళ్ళు వైసీపీకి సపోర్ట్ చేశాడు, అవునన్నా కాదన్నా ఉండవల్లి. మరి నువ్వు సపోర్ట్ చేసిన వైసీపీ పార్టీ ఇంత ఘోర పరాజయం పొందింది ఏంటి అని ఎక్కడ విలేకరులు అడుగుతారోనని ఆయన ముందు జాగ్రత్త చర్యగా ప్లేట్ ఫిరాయించి ఇలా మాట్లాడుతున్నారు. ఇప్పుడు ఎనలిస్టులు కూడా అదే మాట్లాడుతున్నారు. మాకు అర్థం కాలేదు, జనాలు మమ్మల్ని తప్పుదో పట్టించారు, అసలు ఏమాత్రం అర్థం కానివ్వలేదు జనాలు, మాకు వేరేలా అర్థమైతే వేరేలాగా చేశారు, ఓట్లు వేరేలాగా వేశారు, ఇవన్నీ మాట్లాడి జనాల మీద పడి ఏడ్చేవాళ్ళు కొంతమంది, జగన్ మీద పడి ఏడ్చేవాళ్ళు కొంతమంది. ఈ మాటలు మాట్లాడేసి మేము కరెక్ట్గా ఉన్నాం అని వాళ్ళ సెల్ఫ్కి వాళ్ళు చెప్పుకుంటున్నారు. నేను చేసింది తప్పు కాదు. ఈ జగన్మోహన్ రెడ్డి పాలనలో ఆ రాష్ట్రం అన్యాయం అయిపోతే ఆ అన్యాయం అయిపోయిన దాంట్లో మా భాగం లేదు, మా వంతు లేదు అని చెప్పుకోవాలని చూస్తున్నారు. ఇప్పుడు నిజంగా మీరు గనక ఆ రాష్ట్రానికి వచ్చిన కష్టము నష్టము, ఆ ప్రజల కష్టాలు మీరు గనక అర్థం చేసుకున్నట్లయితే, మీరు మొన్న జగన్మోహన్ రెడ్డి గెలవాలి అని చెప్పి మీరు క్యాంపెయిన్ చేయరు, మీరు వీడియోలు చేయరు, చంద్రబాబు నాయుడు రాకూడదు అని చెప్పి మీరు మాట్లాడరు.
మీరు ఎందుకు మాట్లాడారు అంటే అక్కడ ప్యాకేజ్ తీసుకున్నారు కాబట్టి Hmm. మీరు జనాలకి ద్రోహం చేయడానికి మీరు సిద్ధపడ్డారు. Hmm. అసలు కోడి కూయవలసింది జర్నలిస్టులుగా Hmm. మనమే ఫస్ట్. మనకి జనాల నాడి అర్థం కావాలి. Hmm. జనాల సమస్యలు మనకు అర్థమైతే వాళ్ళ నాడి మనకు అర్థం అవుతుంది. ఓకే. వాళ్ళ సమస్యని అర్థం చేసుకున్నప్పుడు వాళ్ళు ఏం ఫీల్ అవుతున్నారో మనకు అర్థం కానప్పుడు మనలో ఒక ఆలోచన ఎలా వస్తుంది, మనం ఎలా చెప్పగలుగుతాము. Hmm. అందుకని వీళ్ళందరూ ఏంటంటే వీళ్ళ చేతికి అంటిన రక్త మరకల్ని కడుక్కోవటానికి ఇప్పుడు చాలా జగన్కి వ్యతిరేకంగా మాట్లాడుతున్నట్టు నటిస్తున్నారు. కానీ వీళ్ళ అంతరాంతరాల్లో జగన్ అంటేనే ఇష్టం వీళ్ళకి. ఓకే. జగన్ భజనే చేస్తారు వీళ్ళు మనసుల్లో. మళ్ళీ రేపు ఏదైనా కాలం కర్మం కలిసి వచ్చి జగన్ ఏదైనా పుంజుకుంటున్నాడు అంటే అప్పుడు వీళ్ళు మాట్లాడే మాటలు ఎలా ఉంటాయో మీరే చూస్తారు. ఓకే. అందుకని ఎవరైనా సరే ఇప్పుడు ఉండవల్లి అరుణ్ కుమార్ గారి మాటలు వినేసేసి పాపం ఈయన జగన్ వైపు లేడు అని ఎవరన్నా అనుకుంటారేమో. అనుకోకండి, ఆయన ఉన్నది జగన్ వైపే. ఆయన మనసా వాచా కర్మణ జగన్తోనే ఉన్నాడు. వైఎస్ రాజశేఖర రెడ్డి బిడ్డగా జగన్తోనే ఉన్నాడు. అలా కాని పక్షంలో అసలు ఎలక్షన్స్కు ముందు వీళ్ళు ఇచ్చిన అఫిడవిట్ ఏంటి, వైఎస్ రాజశేఖర రెడ్డి ఇచ్చిన అఫిడవిట్ ఏంటి, ఆ తర్వాత జగన్ అఫిడవిట్ ఏంటి, ఇప్పుడు ప్రజెంట్ ఇచ్చిన అఫిడవిట్ ఏంటి అంటే వైఎస్ రాజశేఖర రెడ్డి గారు 2004 దగ్గర నుంచి ఇప్పటికీ ఒక 5-6 అఫిడవిట్లు వచ్చినాయి వాళ్ళ కుటుంబం నుంచి. ఆ కుటుంబంలో అసాధారణంగా పెరిగిన ఆస్తులు ఎక్కడి నుంచి వచ్చినాయి, అసలు నా కనిచూపులో నుంచి ఎట్లా తప్పించుకున్నారు, నేను ఇంత సన్నిహితుడిని కదా, నాకు తెలియకుండా వీళ్ళకి ఇన్ని ఆస్తులు ఎలా వచ్చినాయి అని కనుక ఉండవల్లి ఒక్క నిమిషం కూర్చుని ఆలోచిస్తే అసలు జగన్ ఏం చేశాడో అర్థమవుతుంది. ఓకే. ఆ పని ఇంతవరకు చేయలే. ఆ అంతర్మదనం ఉండవల్లికి లేదు. ఉండవల్లికి ఈ అంతర్మదనం రావాలి. ఈ సోకాల్డ్ అనలిస్టులకు కూడా ఈ అంతర్మదనం వస్తే ఆంధ్రప్రదేశ్ బాగుపడుతుంది. ఓకే మేడం, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.